రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు తగ్గిపోయి అప్పులు పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదే పదే అబద్ధాలు చెప్పాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదాయం తగ్గిందని, అభివృద్ధి అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయన్నారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, అదంతా కూడా పేదలకు పంచిపెడతామంటూ గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 14 నెలలు అయినప్పుడు కూడా పూర్తిగా రాష్ట్రంలో సంపద సృష్టించబోగా పూర్తి స్థాయిలో అప్పులు పాలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారిపోయినటువంటి వైనాన్ని కాగ్ నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ఆ నివేదికలను ఓటంకిస్తూ కొద్దిసేపు క్రితం ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధానంగా గతంలో చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా అమలు చేయకపోయినప్పుడు కూడా ఈ స్థాయిలో ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా అన్ని విభాగాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి పెరిగిపోవటం ఒక ఎత్తు అయితే, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క ఆదాయాలు కూడా సక్రమంగా రాష్ట్ర ఖజానాకు రావట్లేదు. అవినీతి పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులోకి వెళ్లిపోతున్నటువంటి వైనాన్ని కూడా తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.02% పెరిగిందంటూ చెప్పింది. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి లేదు. కేవలం 3% మాత్రమే ఆదాయం పెరిగినప్పుడు కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రతిరోజు విష ప్రచారాలు చేస్తున్నారని కూడా వైఎస్ జగన్ మండిపడ్డారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, ఇంకోటి అవుతుందంటూ అదే పనిగా విష ప్రచారం చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారిందంటూ ప్రచారం చేసినటువంటి ఎల్లో కానీ అట్లాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కూడా చెప్పారు అని ప్రశ్నించారు. ముఖ్యంగా తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులతో పోలిస్తే కేవలం ఈ 14 నెలలనే దాదాపు 56% పైగా అప్పులు చేశారంటే ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా భారీగా పడిపోయింది. దీని అంతటి కారణం ప్రభుత్వ విధానాలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి నిధులు కూడా తెప్పించలేనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, రాష్ట్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ రూపంలో కానీ ఇతర ప్రజల నుంచి రావాల్సినటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయాలు కానీ ఇవేవి కూడా పెద్ద స్థాయిలో రావట్లేదు. ఈ రాకపోవడానికి కారణం ఆయా విభాగాల్లో ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కొంతమంది అధికారుల అవినీతి అక్రమాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే విషయాన్ని వైఎస్ జగన్ కూడా ప్రస్తావిస్తూ ఆ ప్రభుత్వం తన పరిపాలన సంబంధించి పూర్తి స్థాయిలో పునరాలోచన చేయాలంటూ కూడా ఒక సూచన అయితే చేశారు. ప్రజల్లో మళ్లీ కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతుందనేది జగన్ తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా గతంలో తమ ప్రభుత్వం మీద చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో అదంతా కూడా తప్పు అని నిరూపిస్తూనే మరోవైపు సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు కూడా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా అధోగతి పాలు చేయడం, ఆర్థికంగా తీవ్రంగా ఊబిలోకి తీసుకుపోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను కూడా ఇందుకు ఓటంకిస్తూ తన ట్వీట్లో పేర్కొన్నారు. కవిత, రవీందర్, ఎప్పుడు కూటమి సర్కార్ పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామంటూ గొప్పలు చెప్పి ఇప్పుడు కూటమి సర్కార్ కూడా చేస్తోంది అదే. అప్పులు సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు కూడా నమ్మబలికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆదాయాలు భారీగా తగ్గాయి, అప్పులు ఎక్కువ చేశారు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూడాలి? కవిత, ఇప్పటికే గడిచిన 14 నెలల్లోనే దాదాపు
1,86,000 కోట్ల రూపాయల మేర అప్పు చేశారు. అంటే దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల అప్పు కేవలం 14 నెలల్లోనే చేశారు. పోనీ దీనికి సంబంధించి చేసిన అప్పులు ప్రజలకు ఏమైనా చేస్తున్నారా, ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే అది కూడా లేదు. గతంలో జగన్ ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో వాటన్నిటినీ కోత పెడుతూనే మరోవైపు సూపర్ 6 పేరుతో చెప్పినటువంటి హామీలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇస్తున్నటువంటి పెన్షన్లతో సహా అన్నింటిలో కూడా కోత పెట్టారు. పెద్ద ఎత్తున లక్షలాది మందికి పెన్షన్ కట్ చేశారు. సో ఈ విధంగా ఇస్తున్నటువంటి చేయాల్సినటువంటి ఖర్చును కూడా భారీగా తగ్గించారు. మరోవైపు లక్షల కోట్ల అప్పులు అయితే చేస్తున్నారు. కానీ చేసినటువంటి అప్పులన్నీ ఏమవుతున్నాయి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఏం చేస్తున్నారంటే ఇంతవరకు ప్రభుత్వం కనీసం దానికి సంబంధించి ఒక్క స్పందన కూడా లేదు. ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ భారీగా అప్పులు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే దాదాపు 1,86,000 కోట్లు అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పులు ఏం చేస్తున్నారంటే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి నాయకులు కనీసం అభివృద్ధి సంబంధించినటువంటి ఒక్క పథకాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్క ప్రాజెక్టును కూడా అమల్లోకి తెచ్చింది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక చేసినప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆ ట్యాక్స్లు పన్నుల రూపంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏం చేస్తున్నారు అనేది కూడా అంతుపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ మొత్తం కారణంగా రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం కూడా అత్యంత కష్టమైనటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకి మొదటి రోజునే జీతాలు ఇస్తామంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పటికీ నెల మధ్యలోనో నెల ఆఖరి వరకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సో చేసినటువంటి అప్పులు కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయనేది వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాగ్ నివేదికలను ఓటంకిస్తూ వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.